హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఒక మోడల్ పేపర్స్లో 2 మార్క్స్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంది. ఆ ప్రాబ్లమ్స్ మనము ఈరోజు సాల్వ్ చేద్దాం. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయట్లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేస్తున్నాము. ఓకేనా? ఓకే. ఫైండ్ ది రెసిస్టివిటీ ఆఫ్ ఏ కండక్టర్ విచ్ క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ 2.5 × 10⁻⁶ ఆంపియర్ మీటర్ పవర్ -2. ఓకేనా? when an electric field of 15 volt per meter is applied across it. ఏం కనుక్కోమన్నారు? రెసిస్టివిటీ ఆఫ్ కండక్టర్, రెసిస్టివిటీ కనుక్కోవాలి. సొల్యూషన్ గివన్ కరెంట్ డెన్సిటీ J ఈక్వల్ టు 2.5 × 10⁻⁶ ఆంపియర్ మీటర్ పవర్ -2. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చారు? 15 వోల్ట్ పర్ మీటర్. ఏం కనుక్కోమన్నారు? డెన్సిటీ కనుక్కోమన్నారు. ఫార్ములా ఏంటి? రో ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై డెన్సిటీ, దట్ ఈస్ ఈక్వల్ టు 15/2.5 × 10⁻⁶. that is equal to 15/2.5 into డినామినేటర్ ఉన్నప్పుడు 10⁻+6 ఉంది, పైకి పోతే -6 అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే 10తో మల్టిప్లై చేయడం, ఇక్కడ కూడా 10తో మల్టిప్లై చేయడం. అప్పుడు ఎంత అవుతుంది? 150/25 × 10⁻⁻6. 1 టైం దీంట్లో 25 6 అనమాట. అప్పుడు ఆన్సర్ ఎంత? 6 × 10⁻⁻6. అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి 6 × 10⁻⁻6 ఓం మీటర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ a 15 microfarad capacitor is connected to a 220 volt 50 ah source. Find the capacitive reactance in the circuit. ఓకేనా? అండ్ ఏమేమి ఇచ్చారు? ఫస్ట్ C ఈక్వల్ టు 150 మైక్రోఫారడ్, దట్ ఈస్ ఈక్వల్ టు 15 × 10⁻⁻6 ఫారడ్. ఒమేగా ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు? 50 హెర్ట్జ్ ఇచ్చారు. ఓకేనా? ఏం కనుక్కోమన్నారు? కెపాసిటివ్ రియాక్టెన్స్, దట్ ఈస్ వాల్యూ కనుక్కోమన్నారు. అంటే ఫార్మ్ ఏమి? కెపాసిటీ రియాక్టెన్స్ ఈక్వల్ టు 1/ωc, దట్ ఈస్ ఈక్వల్ టు 1/ω అంత 50 × 15 × 10⁻⁻6 అనమాట. అంటే ఇక్కడ x ఈక్వల్ టు 1/750 × 10⁻+6 రాసుకోవచ్చు కదా. 50 × 15 ఏమవుతుంది? 750. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి 3 zeros తీసుకుంటాను. అంటే 1000 / 750 × 10⁻3. దీనిలో 4 టైమ్స్, దీనిలో 3 టైమ్స్. therefore x ఈక్వల్ టు 4/3 × 10⁻3. ఓకేనా? మీకు అవసరమైతే ఇది డివిజన్ చేసి వాల్యూస్ కూడా వేయండి అనమాట. ఓకేనా? ఇది ఎంత వస్తుందంటే నియర్లీ 1.33 × 10⁻3. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ది వర్క్ ఫంక్షన్ అడిగారు, వర్క్ ఫంక్షన్ ఇచ్చారు. ది వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఏ CCM ఈస్ 2.14 electron volt. ఫైండ్ ది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ CCM ఇచ్చారు. అంటే సొల్యూషన్ గివన్ వర్క్ ఫంక్షన్ ఎంత ఇచ్చారు? 2.14 electron volt. ఇలా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది కదా, జౌల్స్ కన్వర్ట్ చేయాలి. అంటే 2.14 × 1.6 × 10⁻⁻19 జౌల్స్ అనమాట. అంటే ఫార్మ్ ఏమంటే ఫ్రీక్వెన్సీ, అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నారు. అంటే h0 ఈక్వల్ టు π0 పై కూడా రావచ్చు. therefore μ0 ఈక్వల్ టు π0/h, దట్ ఈస్ ఈక్వల్ టు 2.14 × 1.6 × 10⁻⁻19 divided by 6.625 × 10⁻⁻34. ఓకేనా? ఇదన్నీ సాల్వ్ చేస్తే నియర్లీ 5.1 × 10⁻15 లేదా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఓకేనా? కనెక్షన్ అంటే ఇక్కడ -19 నుండి 34 ఉంది, పైకి పోయింది అనుకో, ఎంత వస్తుంది?
టు ది పవర్ ఆఫ్ మైనస్ 19 ప్లస్ 34 అంటే 10 టు ది పవర్ ఆఫ్ 14 మనకి నియర్లీ 15 వస్తుంది. ఓకేనా, ఇదన్నీ మీరు డివిజన్ చేశారనుకోండి, ఇక్కడ ఉండే పాయింట్స్ అన్నీ ఇదన్నీ డివిజన్ చేస్తే మనకి 5 పాయింట్ సంథింగ్లో ఉంది. అంటే ఏంటంటే ఒక్క నిమిషం, ఇలా వస్తుందన్నమాట. ఓకేనా, ఒకసారి వెరిఫై చేసి సాల్వ్ చేసుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ 900 microfarad capacitor is charged by 100 volt battery. How much electrostatic energy is stored by the capacitors? అంటే ఎనర్జీ కనుక్కోమన్నారు. C ఈక్వల్ టు 900 ఇంటూ 10 to the power of minus 6 farad. V ఈక్వల్ టు 100 అనమాట. ఏం కనుక్కోమన్నారు? ఎనర్జీ ఫార్ములా E ఈక్వల్ టు 1/2 CV స్క్వయర్, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 C అంతా 900 ఇంటూ 10 to the power of minus 6 ఇంటూ 100 స్క్వేర్ కదా, 100 ఇంటూ 100 అనమాట. ఓకేనా, అప్పుడు ఇక్కడ ఒక 2 zeros, ఇక్కడ ఒక 2 zeros, ఇక్కడ ఒక 2 zeros ప్లస్ 6 zeros. 1/2 ఇంటూ 9 ఇంటూ 10 to the power of minus 6 10 to the power of plus 6 ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అవుతుంది. 1 టైం దీనిలో 4.5 అంటే ఎనర్జీ ఎంత వస్తుంది మనకి? 4.5 జౌల్స్. ఓకేనా, ఓకే. Consider a tightly wound 100 turns coil of radius 10 cm carrying a current of 1 ampere. What is the magnitude of the magnitude of the magnetic field at the center of coil? Solution ఏమిచ్చారు? n ఈక్వల్ టు 100 ఇచ్చారు. రేడియస్ ఈక్వల్ టు 10 అంటే 10 to the power of minus 2 మీటర్. కరెంట్ ఎంత ఇచ్చారు? 1 amps ఇచ్చారు. ఓకేనా, ఏం కనుక్కోమన్నారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందని కనుక్కోమన్నారు. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ఫార్ములా ఏమో B ఈక్వల్ టు μ0 Ni/2R, దట్ ఈస్ ఈక్వల్ టు 4 pi ఇంటూ 10 to the power of minus 7 ఇంటూ 100 ఇంటూ 1 divided by 2 into 10 to the power of minus 2. 1 time దీనిలో 2 time. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 2 pi ఇంటూ 10 to the power of minus 7. ఓకేనా, ఇక్కడ మైనస్లో ఉంది, అది పైకి పోయింది అనుకో ప్లస్ అవుతుంది అన్నమాట. +2 ఆల్రెడీ ఇక్కడ 100 ఉంది కదా, అంటే ఎంత వస్తుంది? 2 pi